పీఆర్సీపై సీఎం జగన్ కీలక ప్రకటన చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉద్యోగులకు శుభవార్త చెప్పారు. ఫిట్మెంట్ ని 23% ప్రకటించారు. ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు 60 నుండి 62 ఏళ్లకు పెంచుతూ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. జనవరి 1, 2022 నుంచి పెంచిన కొత్త జీతాలు చెల్లించనున్నట్లు వెల్లడించారు. పీఆర్సీ అమలు జూలై 1, 2018 నుంచి అమలు కానుంది. మానిటరీ బెనిఫిట్ అమలు ఏప్రిల్ 1, 2020 నుంచి అమలు కానుంది. తాజా నిర్ణయంతో ప్రభుత్వంపై 10,247 కోట్ల అదనపు భారం పడనుంది. భారతీయ రైల్వే అభివృద్ధిలో ఇంజనీరింగ్ శాఖ అధికారుల సేవలు అమోఘమైనవని రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు కొనియాడారు. ఇంజనీరింగ్ అధికారులు అందించిన సేవల ఫలితంగా నేడు భారతీయ రైల్వే ఎంతో అభివృద్ధిని సాధించిందని పేర్కొన్నారు. ఈస్ట్ కోస్ట్ రైల్వే ఇంజనీర్స్ అసోసియేషన్ వాల్తేరు డివిజన్ శాఖ ఆధ్వర్యంలో రైలు క్లబ్బుల్లో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని అసోసియేషన్ క్యాలెండర్ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ జీవీఎల్ నరసింహారావు, డీఆర్ఎం అనూప్ కుమార్, ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ మాట్లాడుతూ రైల్వే శాఖలో ఇంజనీరింగ్ విభాగం అధికారులు సిబ్బంది పోషించే పాత్ర అత్యంత కీలకమైనదని కొనియాడారు. ఇంజనీర్ల సమస్యలు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సాధ్యమైనంత త్వరగా పరిష్కారమయ్యేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ వాల్తేరు డివిజన్ అధ్యక్షుడు ఎస్కే మహంతి, కార్యదర్శి బి శ్రీరాములు, అసోసియేషన్ నేతలు సత్యనారాయణ, పరశురాం, సభ్యులు, ఇంజనీరింగ్ విభాగం సిబ్బంది పాల్గొన్నారు. जब हमारे मित्र और साथी माधव जी ने कहा कि इस प्रकार का एक आयोजन है न्यू ईयर कैलेंडर को अनवील करने का, तो मैंने तुरंत एक्सेप्ट किया है। और मुझे मालूम था कि यहाँ आऊँगा तो नए समस्याओं के बारे में नई जानकारी मिलने की संभावना है। और ज़्यादातर जब मैं possibly generalize कर रहा हूँ, I don't know if I am right in generalizing. Generally politicians run away from issues and problems, लेकिन हम लोगों की आदत है, माधव जी की और मेरी, we want to find any ways of contributing or helping any section of the society, and most of the time we are involved in only such activities. सामने बैठे हुए dear colleague officers and then the rest of you, हमारे हमदम, हमगम, हमरा, हमनसीब, हमसफर इंजीनियर ब्रदर्स, ऐसे मौके DRM के लिए बोलने के लिए होता नहीं है, because most of the issues that you are trying to raise are aimed at very top. I am a small man in the division. कोई ऐसे चीज होगा जो मैं कुछ कर सकता हूँ, you also know that my doors are always open to you, और आप लोग आएंगे। भगवान कृष्ण गीता में बोले थे अर्जुन को, और आज एक अलग परिप्रेक्ष्य में सेम चीज मैं आपको बता रहा हूं। भगवान कृष्ण बोले थे कि तुम्हारा सारा पाप, तुम्हारा सारा पुण्य ढोहार मैं लेता हूं और मेरे को ही स्मरण करो। రాహుల్ గారు కానీ అడిగిన తర్వాత ఎవరైతే బాగుంటుంది మన సమస్యలు పరిష్కరించడానికంటే, మనకి ఆయన ఈ ప్రాంతానికి సంబంధించిన ఎంపీ కాకపోయినా ఉత్తరప్రదేశ్ నుంచి ఆయన రాజ్యసభ సభ్యులుగా ఎన్నిక కాబడిన దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అన్ని అంశాలు, ఇది అది అని కాకుండా అన్ని రకాల అంశాలు తీసుకొని పార్లమెంట్లో లేవనెత్తున్నారు. ఈ మధ్య కాలంలో మన అందరికీ అతి ముఖ్యమైనది కలిసి సాధించుకున్న రైల్వే జోన్ సంబంధించిన అంశం ఏదైతుందో ఆయన మొన్న క్వశ్చన్ రూపంలో ప్రస్తావించడం ద్వారా పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజు చేపట్టిన ప్రజా సంక్షేమ పాదయాత్ర పరవాడ మండలంలో నిర్వహించారు. బీసీ కాలనీలో పర్యటించారు. అనంతరం మనబడి నాడు నేడు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల సిబ్బంది, విద్యార్థులతో ఎమ్మెల్యే అదీప్ రాజు ముచ్చటించారు. బీసీ కాలనీ గ్రామాల్లో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ప్రజలతో మమేకమవుతూ సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అనే విషయంపై ఎమ్మెల్యే గ్రామాల ప్రజలను ఆరా తీశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రాజకీయ అతీతంగా అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలను అందజేస్తున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి, ప్రజా సంక్షేమ పథకాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, ప్రజలు, అధికారులు పాల్గొన్నారు. ప్రజా సంక్షేమ యాత్రలో భాగంగా మరి ఈరోజు 10వ రోజు పరవాడ మండలం పరవాడ గ్రామంలో కొనసాగుతుంది. ఇందులో ఇవాళ ఏదైతే పరవాడ బీసీ కాలనీలో ఉన్నటువంటి
ప్రైమరీ స్కూల్ ఉందో దాని వాళ్ళు నాడు నేడు ద్వారా మరి దీన్ని పూర్తిగా అభివృద్ధి చేసుకొని సుమారుగా 19,89,000 రూపాయలతో దీన్ని పూర్తిగా అభివృద్ధి చేసుకొని వాళ్ళు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అదే కాకుండా ఏదైతే మరి నేను గత మొదలుపెట్టిన రోజు నుంచి కూడా చెప్తున్నాను, ప్రజా సంక్షేమ యాత్ర ద్వారా ప్రజల తాలూకా విన్నపాలన్నీ కూడా తీసుకొని వాటివన్నీ కూడా త్వరితగతిన పరిష్కరించబడే విధంగా ఈ యాత్ర సాగుతుంది. రోజు ఈ యాత్రలో నాతో పాటు కైలాస్ రెడ్డి గారు, పీపీ గారు, అదేవిధంగా పోలీసు గారు, రామరాజు గారు, సర్పంచ్ గోపనాయుడు గారు పెద్దలందరూ కూడా పాల్గొనడం కూడా జరిగింది. ముఖ్యంగా ఈ పరవాడ గ్రామానికి సంబంధించి పరవాడ మేజర్ పంచాయతీకి సంబంధించి రేపు గౌరవ ఇన్ఛార్జ్ మంత్రి వర్యులు అదేవిధంగా మన జిల్లా విజయనగరం జిల్లా కలెక్టర్ సూర్యకుమారి కొత్తవలస మండలంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. మండలంలోని పలు దుకాణాలు, మార్కెట్లు, ప్రభుత్వ కార్యాలయాలను ఆకస్మిక తనిఖీ చేశారు. కోవిడ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న దృష్ట్యా ప్రజలను అప్రమత్తం చేశారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, సామాజిక దూరాన్ని పాటించాలని సూచించారు. మాస్కులు లేని వారికి దుకాణాలు, మార్కెట్లోనూ వస్తువులను విక్రయించరాదంటూ వ్యాపారులను కోరారు. మాస్కులు ధరించని వారిపైన, భౌతిక దూరం పాటించని వారిపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మాస్కులు వాడకపోతే ప్రజల నుండి జరిమానా వసూలు చేయాలని రెవెన్యూ అధికారులను కలెక్టర్ సూర్యకుమారి ఆదేశించారు. ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు అమలు చేసేలా పర్యవేక్షించాలని అన్నారు. కోవిడ్ మహమ్మారి బారిన పడకుండా ఉండేందుకు ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. అంటే చిన్న పిల్లలకి ఫోటోగ్రాఫర్ వెళ్ళారు, ఫోటోగ్రాఫర్ వెళ్ళారు. పైన ఉన్నాయి మీకు రూమ్ పై టాయిలెట్ బ్లాక్స్ అయితే లేవు. వాళ్ళకి ఎందుకు మాస్క్ పెట్టుకొని వచ్చిన వాళ్ళకే అమ్మండి, లేకపోతే అమ్మకండి. కేసులు ఎక్కువ అయిపోతున్నాయి. వ్యాక్సిన్ వేసుకున్నారా? వేసుకున్నాం. ఎన్ని డోసులు? ఏమనుకో మా అమ్మగారు డోస్ వేసుకున్నారా? బయట సర్కిల్స్ ఫామ్ చేయాలి, బయట సర్కిల్స్ ఫామ్ చేయండి, బయట సోషల్ డిస్టెన్స్ మొత్తం ఇవన్నీ తీసేసి 1 by 1 మాస్క్ లేకపోతే విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన నిర్వహించారు. అనకాపల్లి ఆర్డీఓ కార్యాలయం ఎదుట విద్యార్థుల బైఠాయించి తమ నిరసన వ్యక్తం చేశారు. అనంతరం విద్యార్థి సంఘం నేతలు ఆర్డీఓ సీతారామరావుని కలిసి వినతి పత్రం అందజేశారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను విద్యార్థి సంఘం నేతలు ఆర్డీఓకి వివరించారు. విద్యార్థుల మెస్ ఛార్జీలు పెంచాలని, ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని, వసతులు కల్పించేందుకు చర్యలు చేపట్టాలని విద్యార్థి సంఘ నేతలు డిమాండ్ చేశారు. అనకాపల్లిలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేయాలని ఎస్ఎఫ్ఐ నాయకులు కోరారు. దీనిపై ఆర్డీఓ సీతారామరాజు మాట్లాడుతూ విద్యార్థి సంఘాల నాయకులు తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తానని చెప్పారు. విద్యార్థులకు ఎటువంటి అనారోగ్యం కలిగినా వారికి స్థానిక ఎన్టీఆర్ ఆసుపత్రిలో ప్రత్యేక చికిత్స అందిస్తామని తెలిపారు. ప్రైవేట్ కాలేజీ యాజమాన్యులు ప్రభుత్వం నిర్దేశించిన విధంగా ఫీజులు వసూలు చేయాలని, అలా కాకుండా అధిక ఫీజులు వసూలు చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈరోజు అనకాపల్లి కేంద్రంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని దాదాపుగా 5 సంవత్సరాల నుంచి మేము పోరాటం చేస్తున్నాం. అధికారులకు ఇచ్చాం, ఎమ్మెల్యే గారికి ఇచ్చాం, ఎంపీ గారికి ఇచ్చాం. ఇక్కడ డిగ్రీ కాలేజ్ లేకపోవడం, ఇక్కడ జిల్లా అవ్వడం ఇక్కడ ఉన్న నాయకులకి అవమానకరం. చుట్టుపక్కల అన్ని కాలేజీల్లో కూడా డిగ్రీ కాలేజ్ ఉంది, జూనియర్ కాలేజీల్లో కూడా చాలా నాణ్యమైన విద్యను అందిస్తున్నారు. ఇక్కడ ఎందుకు మీరు పట్టించుకోవట్లేదు? ఒక ఎమ్మెల్యే ఉంది, ఒక ఎంపీ ఉంది. ఎంత దుర్మార్గం ఇది అని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐగా అడుగుతున్నాం. చలనం లేదా మీకు నాయకులుగా అని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఎస్ఎఫ్ఐగా విద్యార్థులు మేము ప్రొటెస్ట్ చేస్తున్నాం. మీకు కనీసం చలనం లేదా? డిగ్రీ కాలేజ్ లేకపోవడం ఎంత గౌరవం ఇక్కడ అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. హాస్టల్లో మెస్ ఛార్జీలు పెంచలేదు, ధరలు విపరీతంగా పెరిగిపోయాయి, నాసిరకమైన భోజనం పెడుతున్నారు, పెంచాలని చెప్పేసి అడిగితే అధికారులు పట్టించుకోవడం లేదు. రక్తహీనత, బలహీనతలు వచ్చి విద్యార్థులు అందరూ హాస్పిటల్ పాలవుతున్నారు. ఒకసారి మీరు చెక్ చేయండి హాస్పిటల్కి వెళ్ళి. ఇలా ఎన్టీఆర్ హాస్పిటల్లో కూడా నాణ్యమైన వైద్యం అందే పరిస్థితి లేదు. విద్యార్థులు వెళ్తే ఏదో మొక్కుబడిగా చూసి పంపించడం తప్ప కానీ ఇలా ప్రైవేట్ హాస్పిటల్కి దీన్ని వైద్యాన్ని వ్యాపారంగా చేసుకొని డబ్బులు సంపాదించుకునే పరిస్థితి ఉంది. కాబట్టి మేము చెప్పేది ఒకటే, ఈ సమస్యలన్నీ పరిష్కారం చేయండి. సమస్యలు పరిష్కారం చేసే వరకు మేము ఇక్కడ నుంచి కదిలేది లేదు. మేము ఈ కార్యక్రమాన్ని ముందుకు కొనసాగిస్తాం, సమస్య పరిష్కారం వరకు కొనసాగిస్తామని చెప్పి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. వర్గానికి ఒక ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ఉండాలి. ఈరోజు అనకాపల్లి జిల్లా కాబోతుంది. అనకాపల్లిలో ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ లేకపోవడం ఎంతో సిగ్గుచేటు. ఇప్పటికీ అధికారులకి ఆర్డీఓ గారికి 11 సార్లు లెటర్ ఇచ్చాం. అలాగే స్పందనలో కలెక్టర్ గారికి 2 సార్లు పెట్టాం, ఎమ్మెల్యే గారికి 2 సార్లు ఇచ్చాం, ఎంపీ గారికి 2 సార్లు ఇచ్చాం. ఇప్పటికి వచ్చి ఎటువంటి రెస్పాన్స్ కూడా లేదు. అలాగే అనకాపల్లి ప్రభుత్వ జూనియర్ కాలేజ్ కట్టారు, ఏదో కట్టామని మొక్కుబడికి ప్రభుత్వ జూనియర్ కాలేజ్ కట్టారు, కానీ అక్కడ బెంచీలు లేవు, ఇప్పటికి వచ్చి అక్కడ ల్యాబులు లేవు, పిల్లలకి ఇప్పుడు వచ్చి టీచర్లు లేరు. ఇలా ఎలా చదవాలని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. మా డిమాండ్స్ చేసేంత వరకు మేము పోరాడతామని చెప్తున్నాం. అనకాపల్లి ప్రభుత్వ డిగ్రీ కాలేజ్లో బెంచీలు ఏర్పాటు చేయాలి, ల్యాబ్లు ఏర్పాటు చేయాలి. అలాగే ఇప్పుడు వచ్చి 2 ప్రభుత్వ టీచర్లు ఉన్నారు, మిగతా అంతా గెస్ట్ ఫ్యాకల్టీ. వాళ్ళు గెస్ట్ ఫ్యాకల్టీ తీసి ప్రభుత్వ టీచర్లను ఏర్పాటు చేయాలని చెప్పి మా డిమాండ్. స్టార్టింగ్ ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో, జూనియర్ కళాశాలలో వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందుల మీద మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయమని ఈరోజు చేశారు. అట్లనే మెస్ ఛార్జీలు కూడా పెంచాలని, ధరలకు అనుగుణంగా పెంచాలని చేశారు. వీటిలో డిగ్రీ కళాశాల అట్లనే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పోస్టులు అన్నింటి కూడా పాలసీ మేటర్. ఇది గవర్నమెంట్ కలెక్టర్ గారి ద్వారా చేసేసి వాళ్ళకి ఇవి అందేటట్టు చూస్తాము. అదేవిధంగా ప్రైవేట్ కళాశాలలో ఫీజులు అనేది కూడా ఇది ఎట్లా అవుతున్నది, ఆర్ఐఓ ఉంటారు దీని మీద అధికారి, వారితో కూడా మాట్లాడి దీని మీద చర్యలు తీసుకుంటాము. ఎందుకంటే గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఫీజులు అయితే ఏదైతే ఉన్నాయో అవే వసూలు చేయాలి. ఒకవేళ దానికంటే ఎక్కువ అదనంగా వసూలు చేస్తున్నారని తెలిస్తే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవటం జరుగుతుంది. ధరలకు అనుగుణంగా హాస్టల్ మరి మెస్ ఛార్జీలు అన్నారు, అది గవర్నమెంట్కి మేము పంపిస్తాం కలెక్టర్ గారికి. అది అంటే స్టేట్ లెవెల్లో తీసుకోవాల్సినటువంటి ఉంది కాబట్టి. అట్లనే ఇంకా కొన్ని పుస్తకాలు పంపిణీ కాలేదంటున్నారు. ఎందుకు కాలేదు, ఎందుకు అంటే గవర్నమెంట్ తరపు నుంచి అక్కడ రావటం ఏమైనా లేట్ అవుతుందా, ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైనా లేట్ అవుతున్నాయి అనేది నేను కనుక్కొని అవి కూడా ఇక్కడికి వచ్చి ఉంటే అవి కూడా వచ్చే పూర్తి స్థాయిలో పంపిణీ చేసేటట్టు చర్యలు తీసుకుంటాం. ఎన్టీఆర్ ఆసుపత్రిలో వీళ్ళకి పిల్లలకి సపరేట్ సెల్ ట్రీట్మెంట్ కోసం అడిగారు, దానికి నేను సూపరింటెండెంట్ గారితో మాట్లాడి చేయిస్తాను. ఓకే, థ్యాంక్ యూ. రాజకీయాలతో నిత్యం బిజీగా ఉండే వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ విజయసాయిరెడ్డి అండమాన్ నికోబార్ దీవుల్లో ఉల్లాసంగా గడుపుతున్నారు. తనదైన శైలిలో నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ విపక్ష నేతలపై సెటైర్లు వేసే విజయసాయిరెడ్డి ఇందుకు భిన్నంగా అండమాన్లో ఉన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి, ఉత్తరాంధ్ర అభివృద్ధికి కృషి చేస్తూ నిత్యం బిజీగా కనిపించే విజయసాయిరెడ్డి సేద తీరుతూ కనిపించారు. కాసేపు రాజకీయాలను పక్కన పెట్టి అండమాన్లో ఉల్లాసంగా గడుపుతున్నారు. అండమాన్ సముద్రంలో పారా సైలింగ్ చేస్తూ విజయసాయిరెడ్డి ఎంజాయ్ చేస్తున్న దృశ్యాన్ని మీరు ఒకసారి చూడండి. శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి వారి దేవస్థానం సింహాచలంలో ధనుర్మాస ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలు పురస్కరించుకొని 23వ రోజు అమ్మవారి తిరువీధి సేవ నిర్వహించారు. ఆండాల్ అమ్మవారి సన్నిధి యందు 23వ పాసుర విన్నపం కార్యక్రమాన్ని అర్చకులు గావించారు. శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో పగల్పత్తు ఉత్సవంలో భాగంగా స్వామివారి తిరువీధి సేవ వేద, ఇతిహాస, పురాణ, దివ్య ప్రబంధ పారాయణాల నడుమ నాదస్వర మేళ తాళాలతో శ్రీ పాంచరాత్ర ఆగమనానుసారం
అత్యంత వైభవంగా స్వామివారి సన్నిధి యందు జరిగింది. అనంతరం ఉభయ దేవేరుల సమేతంగా స్వామివారిని ఆస్థాన మండపంలో వేంచేంపు చేసి నాలాయిర దివ్య ప్రబంధ పారాయణం చేశారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారిని ఆలయంలో వేంచేంపు చేయడంతో కార్యక్రమం సర్వజన మనోరంజకంగా సాగింది. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని తరించారు. ప్రజా సంక్షేమ యాత్ర ముగింపు సందర్భంగా పరవాడలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు పరవాడ మండలం వైసీపీ నేత పైలా శ్రీనివాసరావు తెలిపారు. ఎమ్మెల్యే అభిప్రాయం చేపట్టిన సంక్షేమ యాత్ర ముగింపు సందర్భంగా శనివారం పరవాడ సంత బయల వద్ద బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర మంత్రులు కురసాల కన్నబాబు, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, జెడ్పీ చైర్పర్సన్ సుభద్ర, అనకాపల్లి ఎంపీ బీశెట్టి సత్యవతి, ఎమ్మెల్యే అన్నంరెడ్డి, అదీప్రాజు బహిరంగ సభకు హాజరవుతారని తెలిపారు. వారితో పాటు కార్పొరేటర్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, వైసీపీ నేతలు పాల్గొంటారని పైలా శ్రీనివాసరావు తెలిపారు. ఈ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఆయన కోరారు. డిసెంబర్ 26వ తారీఖున ప్రారంభం జరిగిన ప్రజా సంక్షేమ యాత్ర మరి పరవాడ మండలంలో ముగింపు దశ చేరుతుంది. రేపు అంటే జనవరి 8వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకి పరవాడలో ప్రజా సంక్షేమ యాత్ర ముగింపు సందర్భంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు, పెద్దలు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులు గౌరవనీయులు కురసాల కన్నబాబు గారు, జిల్లా మంత్రివర్యులు, రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక క్రీడా శాఖ మంత్రులు అవంతి శ్రీనివాస గారు, అలాగే పెందుర్తి శాసనసభ్యులు అదీప్రాజ్ గారు, గౌరవ అనకాపల్లి పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ శ్రీమతి బీశెట్టి వెంకట సత్యవతి గారు, జిల్లా పరిషత్ చైర్మన్ జల్లిపల్లి సుభద్ర గారు, ఎమ్మెల్సీలు, పరవాడ మండలంలో గల ఎంపీటీసీలు, సర్పంచులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, పెందుర్తి నియోజకవర్గంలో గల అందరూ ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, అలాగే వార్డు కార్పొరేటర్లు, వార్డు అధ్యక్షులు అందరూ కూడా పాల్గొంటున్నారు. మరి ఈ కార్యక్రమం మధ్యాహ్నం 3 గంటలకి పరవాడలో ప్రారంభమై మరి మంత్రుల చేతి మీదుగా సుమారు 3,20,00,000 రూపాయలు విలువ చేసే పనుల అభివృద్ధి పనులకి ప్రారంభోత్సవం చేసుకొని ఆ తర్వాత పరవాడ గ్రామంలో మరి భారీ ఊరేగింపుతో మరి సంతబయలు వేదిక వద్దకి తీసుకెళ్లి అక్కడ భారీ బహిరంగ సభ మరి ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో ప్రజలు మరి అలాగే మరి సంక్షేమ పథకాల లబ్ధిదారులు అందరూ కూడా పార్టీ నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు ఇదిగా పాల్గొవాలని మరి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని నేను వైసీపీ రాష్ట్ర ఈసీ సభ్యుడిగా పైల శ్రీనివాసరావు కోరుతున్నాను. బహిరంగ సభకి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? కార్యకర్తలకు కానీ అధికారులకు కానీ ఏర్పాట్లన్నీ ఆల్రెడీ కొంతవరకు పూర్తయ్యాయి. ఇంకా మిగిలిన ఏర్పాట్లు సాయంత్రంలాగా పూర్తి చేస్తాం. అందరికీ కూడా కంఫర్ట్గా మరి చైర్స్ చేసి ఒక డయాస్ కూడా చక్కటి కార్యక్రమం ఆర్గనైజ్ చేసి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఎక్కడ ఎటువంటి లోపం లేకుండా మరి నిర్వహణ అయితే చేస్తున్నాం. స్థానిక సర్పంచ్ అప్పలాంటి గారు, సర్పంచ్ రామారావు గారు, అలాగే ఎంపీపీ గారు వెంకటరత్నలక్ష్మి గారు, మాజీ సర్పంచ్ చక్రనారాయణ గారి చేతుల మీదుగా ఏర్పాట్లు సాగుతున్నాయి. మరి తప్పకుండా ఈ సభ విజయవంతం అవ్వాలని చెప్పి మీ అందరినీ కోరుతూ సర్పంచులు, ఎంపీటీసీలు, వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, ప్రజలందరూ విలువగా పాల్గొనాలని చెప్పి అందరినీ కోరుతున్నాను. సెలవు.
తన దృష్టికి వచ్చిన ప్రజా సమస్యలన్నింటినీ సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తానని విశాఖ దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్ తెలిపారు. ఏవిఎన్ కాలేజీ, మనోరమ థియేటర్ వద్ద పలు వార్డులకు సంబంధించిన ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రజలు తమ సమస్యలను నేరుగా ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. వాటిని పరిశీలించి పలు సమస్యలను పరిష్కరించాలని అక్కడికక్కడే అధికారులకు ఎమ్మెల్యే ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా వాసుపల్లి మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి, నియోజకవర్గ అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నానని చెప్పారు. కోట్లాది రూపాయల వ్యయంతో నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలు వార్డు కార్పొరేటర్లు, వార్డు వైసీపీ అధ్యక్షులు, స్థానిక నేతలు, జీవీఎంసీ అధికారులు పాల్గొన్నారు. ఇప్పుడు మీ శేషారెడ్డి గారితో కూడా మాట్లాడాను. స్త్రీ అన్ని కొనుక్కుంది, అంత బాగానే ఉంది. బట్ ఏంటంటే వెరీ రీసెంట్లీ మళ్ళీనేమో మాకు మా బీఎస్సీలో సీట్లు మీరు అనుకుని నా దగ్గరికి వచ్చిందన్నమాట. దయచేసి అంతే మీ దగ్గర పంపిస్తాను. తమకు పదోన్నతులు కల్పించేందుకు చర్యలు చేపట్టాలని ఈస్ట్ కోస్ట్ రైల్వే ఇంజనీర్స్ అసోసియేషన్ వాల్తేరు డివిజన్ నేతలు పరశురాం, సత్యనారాయణలు డిమాండ్ చేశారు. రైలు క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ రైల్లో పనిచేస్తున్న ఇంజనీర్ల సమస్యల పరిష్కారానికై ఉన్నతాధికారులు చొరవ చూపాలని అన్నారు. ఎన్నో ఏళ్లుగా అనేక సమస్యలతో సతమతమవుతున్నామని చెప్పారు. పలుమార్లు కేంద్ర ప్రభుత్వం, రైల్వే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లామని తెలియజేశారు. అయినప్పటికీ సమస్యలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఉన్నాయని అన్నారు. ఎన్నో ఏళ్లుగా తమకు పదోన్నతులు కల్పించకుండా జాప్యం చేయడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీర్ఘకాలంగా ఉన్న తమ సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని పరశురాం, సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఇందులో రైల్వేలో జాయిన్ అయినప్పటి నుంచి ఇప్పుడు అందరికీ ఏంటంటే సీనియర్ సెక్షన్ ఇంజనీర్, ఇప్పుడు ఏంటి 15 సంవత్సరాల తర్వాత సీనియర్ సెక్షన్ ఇంజనీర్, 20 సంవత్సరాల తర్వాత సీనియర్ సెక్షన్ ఇంజనీర్, 33 ఇయర్స్ తర్వాత కూడా సీనియర్ సెక్షన్ ఇంజనీర్ రిటైర్ అయిపోవాల్సి వస్తుందన్నమాట. సో ఆ బాధని మన ఎంపీ గారికి, జీవీఎన్ గారికి చెప్పడం జరిగింది. ఆయన ఏంటంటే చాలా బాగా స్పందించారు. మాధవ్ గారు కానీ, డిఆర్ఎం గారు కానీ, జీవీఎన్ గారు కానీ చాలా బాగా మాట్లాడారు, చాలా బాగా రిసీవ్ చేస్తున్నారు. అర్థమైంది ప్రాబ్లం. దాన్ని ఏంటంటే సెంట్రల్ లెవెల్లో పార్లమెంట్లో ఆయన ఖచ్చితంగా దాన్ని ఎలివేట్ చేస్తాం, అక్కడ డిస్కస్ చేస్తాం, క్వశ్చన్ ఇస్తాం. అదే సేమ్ టైము మీకు అయ్యేటట్టు కూడా చూస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాకి నా హృదయపూర్వక నమస్కారాలు. మేము ఇండియన్ రైల్వేలో 80,000 మంది ఇంజనీర్లు ఉన్నాం. సో మా 80,000 మంది ఇంజనీర్లకి నో గ్రోత్ అన్నది లేదు. గ్రోత్ లేనటువంటి డిపార్ట్మెంట్ పోస్ట్ ఏదంటే మా ఇంజనీరింగ్, మా రైల్వేలో ఇంజనీర్సే. సో ఎవరైతే ఇంజనీర్గా జాయిన్ అవుతాడో ఇంజనీర్గా రిటైర్ అయిపోవాలి. సో మాకు తీరని అన్యాయం జరుగుతుంది. సో ఈ తీరనైనటువంటి అన్యాయాన్ని అందరం కూడా కలిసికట్టుగా మన ఎంపీ గారి ముందు ఉంచడం జరిగింది. ఈ ఇంజనీరింగ్ అసోసియేషన్ అన్నది ఈ ఇంజనీర్స్ తాలూకా వెల్ఫేర్ కోసం చూడటానికి కోసమని ఇవన్నీ చేయడం జరిగింది. క్యాలెండర్ ఓపెనింగ్కి మన జీవీఎల్ నరసింహ్ గారికి పిలిచాం. సో ఆయన ఏమన్నారంటే కంపల్సరిగా ఇది హైలైట్ చేసి కంపల్సరిగా మీకు న్యాయం జరిగేటట్టు చూస్తామని చెప్పారు. అదే ఒరిస్సాలో అపరిజిత్ మేడం గారు కూడా, ఎంపీ గారు కూడా దీన్ని హైలైట్ చేశారు. బండి సంజయ్ గారు మన సికింద్రాబాద్లో డివిజన్లో వాళ్ళు చేశారు. త్రూఅవుట్ ఇండియా దీని మీద రిప్రజెంటేషన్స్ అని, ఆ తర్వాత అప్ టు రైల్వే బోర్డ్ లెవెల్లో కూడా ఇది డిస్కషన్స్ అవుతున్నాయి. కాబట్టి ఇది కానీ కొంచెం మాకు ఫైనాన్షియల్ బెనిఫిట్ ఉంటుంది. గ్రోత్ లేనటువంటిది ఏదైనా ఉంటే దాన్ని కురీప్ అంటారు. అంటే ఎవరైతే డెవలప్ అవరో వాడు హార్మోన్స్ డిఫరెన్స్ లాగా ఉంటుంది అనమాట. సో అదేవిధంగా జీవితం కూడా హార్మోన్ డిఫరెన్స్ లాగా అయిపోయింది డెవలప్మెంట్ లేకపోవడం వల్ల. ఉత్తరాంధ్ర ఇలవేలుపు శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరికీ మెండుగా లభించాలని తుమ్మిడి బ్రదర్స్ అధినేత వైసీపీ సీనియర్ నాయకుడు తుమ్మిడి రామ్ కుమార్ ఆకాంక్షించారు. తుమ్మిడి బ్రదర్స్ 13వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారికి 1,20,000 విలువ చేసే బంగారు హారాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ ఏఈఓ రాంబాబు ఆలయ మర్యాదలతో రామ్ కుమార్ కుటుంబ సభ్యులకు స్వాగతం పలికారు. అనంతరం ఆలయ అర్చకులు వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి బంగారు హారాన్ని అలంకరించారు. ఈ సందర్భంగా తుమ్మడి రామ్ కుమార్ మాట్లాడుతూ కోరిన కోరికలు తీర్చే మహిమ గల తల్లి శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారని అన్నారు. ఆ తల్లి దయతో ప్రజలు కరోనాని జయించాలని ఆకాంక్షించారు. ఈ కొత్త సంవత్సరంలో ప్రజలందరికీ అంతా మంచి జరగాలని కనక మహాలక్ష్మి అమ్మవారిని వేడుకున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయం ఇన్స్పెక్టర్ రాజు, తుమ్మిడి బాబీ, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. నగరంలోని రెల్లి వీధి ప్రాంతానికి చెందిన వడ్డాది ఉమా మహేశ్వరి అనే వివాహితకు ఆమె భర్త వడ్డాది పోలరాజు అలియాస్ భీమా నుండి రక్షణ కల్పించాలని మహిళా చేనేత ప్రధాన కార్యదర్శి కత్తి పద్మ పోలీసులను కోరారు. ఈ సందర్భంగా వీచెఫ్ ప్రెస్ క్లబ్ లో బాధితురాలితో కలిసి ఆమె మీడియాతో మాట్లాడారు. భర్త భీమా నుండి మానసిక, శారీరక చిత్రహింసలు తట్టుకోలేక తమను ఆశ్రయించిందని అన్నారు. 1 టౌన్ ప్రాంతానికి చెందిన పోలరాజుకి 2005లో ఉమా మహేశ్వరితో ప్రేమ వివాహం జరిగిందని తెలిపారు. వివాహమైన కొంతకాలం నుండి భార్య
మహిళను హింసలకు గురి చేసేవారని ఆరోపించారు. భీమాపై పలుమార్లు దిశ పీఎం పాలెం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అయినా ఆయన తీరులో ఎటువంటి మార్పు రాలేదని అన్నారు. బెదిరింపులకు పాల్పడమే కాకుండా చిత్రహింసలకు గురి చేస్తున్నాడని బాధిత మహిళకు రక్షణ కల్పించాలని కోరారు. బాధిత మహిళ మాట్లాడుతూ పొలరాజు నుండి తనకు రక్షణ కల్పించి న్యాయం చేయాలని పోలీసులకు మొరపెట్టుకుంది. ఆమెని అనేక రకాలుగా శారీరకంగా కానీ మానసికంగా కానీ చాలా రకాలైన చిత్రహింసలు పెట్టారనేది ఆమె ఆరోపణ. అయినప్పటికీ కూడా పిల్లలు పుట్టుకుంటూ రావడం, తర్వాత ఫాదర్ ఇష్టం లేని పెళ్లి చేసుకున్నదనే కారణంతో దూరంగా పెట్టడం వలన ఇంకా ఎటు పారిపోలేని పరిస్థితుల్లో అతనితోనే కాపురం చేస్తూ వచ్చింది. ఈ సంవత్సరం ఆమెకు ఒక విషయం తెలిసిందంటే అతనికి ఒక ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్ కూడా ఉందనేది. వీళ్ళ మధ్య ఇంకా డిస్ప్యూట్స్ బాగా పెరిగిన తర్వాత అతను ఈమెను చాలా గట్టిగా విపరీతమైన ఫిజికల్ టార్చర్ చేస్తుంటే ఆమె ఒకసారి నెల్లూరు పారిపోయిందంట. అక్కడ ఒక వారం రోజులు ఉన్న తర్వాత పిల్లల కోసం భయంపడి మళ్ళీ ఆమె తిరిగి వచ్చేసి ఇమీడియట్గా దిశ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది. ఆమె దిశ పోలీస్ స్టేషన్ వాళ్ళు అతన్ని పిలిపించారంట. వస్తూనే ఏసీపీ మేడం ఎదురుగా అందరూ పోలీస్ సిబ్బంది ఉంటుండగానే ఈమెని అక్కడ ఫిజికల్గా అటాక్ చేస్తాడు. అమ్మాయి పట్ల ఇదే కన్సర్న్తో ఆ అమ్మాయిని రక్షించి ఆ అమ్మాయికి ఒక లైఫ్ ఇవ్వాలి, పిల్లల దగ్గరికి ఆమె చేరుకునేలాగా తల్లి పిల్లలు కలిసి పీస్ఫుల్గా లైఫ్ లీడ్ చేసేలాగా అవకాశం కల్పించే చర్యలు చేపట్టాలని చెప్పి మేము ఈ ప్రెస్ మీట్ ముఖంగా పోలీస్ వారిని కోరుతున్నాము. మేము మహిళా చేతనగా మేము పూర్తి ప్రొటెక్షన్ ఇస్తాం. నేను 2005 సంవత్సరంలో పెళ్లి చేసుకున్నానండి. భీమా అనే ఒక రౌడీ షీట్ని పెళ్లి చేసుకున్నాను. అప్పుడు అతను రౌడీ షీట్ అని కానీ అతనికి ఇలాగా ఇల్లీగల్ యాక్టివిటీస్ ఉన్నాయని కానీ ఇంకేమీ నాకు తెలియదండి. అయినప్పటికీ నేను అతను ప్రేమించి వివాహం చేసుకొని ఆ తర్వాత నుంచి నన్ను చాలా వేధించాడండి. అతను సెక్షువల్గా, ఫిజికల్గా, మెంటల్గా కూడా టార్చర్ చేశారు. అయినా సరే నేను అతన్ని భరించి అతనితో కలిసి జీవిస్తే మంచి జీవితం రావాలని దేవుని కోరుకున్నాను. అయినప్పటికీ కూడా నాకు మంచి న్యాయం జరగలేదు. అతని ద్వారా అయితే న్యాయం జరగలేదు. అతనికి బుద్ధి రావాలని, అతను మారాలని నేను కోరుకొని స్టేషన్స్ కూడా వెళ్ళాను, కంప్లైంట్లు పెట్టాను. అయినప్పటికీ కూడా నాకు స్టేషన్ పరంగా న్యాయం జరిగినా సరే అక్కడ నటన చేస్తూ ఉండేవాడండి. బాగా నటిస్తూ లేదు నా భార్య అంటే నాకు ప్రాణం ఇవన్నీ చెప్పేసి నన్ను లోపరుచుకొని తీసుకెళ్ళినప్పుడు నేను భయంతో బ్లాక్మెయిల్ చేసేవాడండి నన్ను. అతను నిన్ను చంపేస్తాను, నీ ఇంట్లో వాళ్ళని చంపేస్తాను, నీ ఫ్యామిలీకి నీకు చంపేసిన తర్వాత నేను ఒక్కడిని జైలుకి వెళ్ళిపోయినా పర్లేదు, చచ్చిపోయినా పర్లేదు. అందుకని నాకు భయం వేస్తుంది. మీరందరూ నన్ను సపోర్ట్ చేయాలి అండ్ పోలీస్ వాళ్ళు కూడా నాకు ప్రొటెక్షన్ ఇవ్వాలి. తానా అసోసియేషన్ సహకారంతో ఆంధ్రప్రదేశ్ వీల్ చైర్స్ స్పోర్ట్స్ అసోసియేషన్ 2 రోజుల పాటు నిర్వహించిన వీల్ చైర్ క్రికెట్ కప్ పోటీలు గోపాలపట్నం జెడ్పీ హైస్కూల్ మైదానంలో ఘనంగా ముగిశాయి. పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు, జీవీఎంసీ డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్, జనసేన వైద్య విభాగం రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బొడ్డేపల్లి రఘులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తెలంగాణ జట్టుపై ఆంధ్ర జట్టు 132 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆంధ్ర జట్టు 15 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 232 పరుగులు చేయగా తెలంగాణ జట్టు 15 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 99 పరుగులు చేసింది. ఆంధ్ర జట్టు కప్పును కైవసం చేసుకుంది. ముఖ్య అతిథులుగా క్రీడాకారులను సర్టిఫికెట్, మెడల్స్ తో సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోటీల నిర్వాహకులను అభినందించారు. ఆంధ్రప్రదేశ్ వీల్ చైర్స్ స్పోర్ట్స్ క్రికెట్ జనరల్ సెక్రటరీ రామంత్ సుబ్బారావు మాట్లాడుతూ పోటీలు ప్రశాంతంగా ముగియటం సంతోషంగా ఉందని అన్నారు. చైర్మన్ గారికి, ప్రెసిడెంట్ గారికి, అట్లానే ఇక్కడికి వచ్చిన స్పోర్ట్స్ కోఆర్డినేటర్ శశాంక్ గారికి అందరికీ పేరున ధన్యవాదాలు. ఎందుకంటే క్రికెట్ మ్యాచ్కి ఎవరైనా స్పాన్సర్ చేస్తారు రెగ్యులర్ మ్యాచ్ అంటే, మరి ఇట్లా వీల్ చైర్ క్రికెట్, డిఫరెంట్లీ ఏబుల్ క్రికెట్ కూడా స్పాన్సర్ చేసి వాళ్ళ ఉదారత్వాన్ని ఒకసారి చాటి చెప్పుకున్నారు. అట్లానే తెలంగాణకి, ఆంధ్రాకి 2 టీమ్స్ ఆడిన ఇద్దరికి ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటున్నాను. అట్లానే ఈ కార్యక్రమం ఆర్గనైజ్ చేసిన రామంత్ సుబ్బారావు గారికి, రుక్మాకర్ రావు గారికి, శివశేఖర్ గారికి, ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసిన రూలింగ్ పార్టీలో ఉన్న పెద్దలందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కొంచెం ఫ్యూచర్లో ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకొంచెం ఎంటర్టైన్ చేయండి. ఎందుకంటే డిజేబుల్ పీపుల్కి కొంచెం ఇట్లా స్పోర్ట్ యాక్టివిటీస్ ఉంటే వాళ్ళకి మానసిక ఉల్లాసం కలుగుతుంది. కాబట్టి వాళ్ళని కొంచెం ఎంటర్టైన్ చేసే విధంగా వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ కానివ్వండి, రూమ్స్ కానివ్వండి, అట్లానే గ్రౌండ్ క్లియర్గా ఉండడం, ఇలాంటివి కొంచెం మీకు సహకరిస్తే ఖచ్చితంగా పెద్ద లెవెల్లో ఈవెంట్స్ అయితే జరుగుతాయి. మరి మరొకసారి తానా వారికి దీనికి స్పాన్సర్ చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. నా పేరు రామంత్ సుబ్బారావు అండి. నేను ఫౌండర్ జనరల్ సెక్రటరీ ఏపీ వీల్ చైర్
है।